ఒక రాజు ఇంకో రాజుకి యుద్ధం అవుతుంది. ఒక రాజు గెలిచాడు, ఒక రాజు ఓడిపోయాడు. అయితే ఓడిపోయిన రాజుకి ఉరిశిక్ష తీయాలి కంపల్సరీ. అయితే ఈ రాజుని అయితే అతను ఉరిశిక్ష తీయండి అంటే ఉరిశిక్ష తీస్తుండగా ఆ తాడు జారిపడి ఇతను కింద పడిపోయాడు. రాజుగారితో చెప్తారు బతులు. అతనికి ఉరిశిక్ష తీస్తుండగా తాడు జారి కింద పడిపోయాడు, బతికిపోయాడు. మరి అప్పుడు అతను ఏం చేద్దాం అని అన్నారు బతులు. అయితే సరే అంతా వాడి మంచికే, ఇంకా దేవుడు అతనికి ప్రాణం ఇచ్చాడు, మరి క్షమాభిక్ష కింద వదిలేయండి అని అన్నారు. అయితే మరి ఆ తాడు తెగిపోయిన తర్వాత వాడు ఏమైనా అన్నాడా అంటే, అన్నాడు ప్రభు అంటారు బట్టలు. ఏమన్నాడంటే, రాజుకి సరిగ్గా ఉరే తీయడం రాదు, ఆడిన రాజు అని అన్నాడు ప్రభు. అయితే వాడు చచ్చేదాకా ఉరి తీయండి అనేసి రాజు మళ్ళీ ఆజ్ఞాపించాడు. అంటే నోటి దురుసు వల్ల మన గౌరవం, మన ప్రాణం ఎంత ఆధారపడి ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి.